బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. తెలంగాణ కాంగ్రెస్ లో అలజడి రేగింది. కొంతమంది ఎమ్మెల్యేలు గ్రూప్ గా ఏర్పడి రహస్య సమావేశం కావడం సంచలనంగా మారుతోంది. అయితే ఆ సమావేశానికి ఎవరు వెళ్లారు, వాళ్ళు ఏ ఉద్దేశంతో భేటీ అయ్యారనే విషయాలు కాంగ్రెస్ నేతల్లో చర్చనీయాంశమయ్యాయి. ఈ పరిణామాలతో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కూడా అలర్ట్ అయ్యారు. అందుబాటులో ఉన్న నేతలతో అత్యవసర సమావేశం ఏర్పాటు చేశారు. కాంగ్రెస్ లో అంతర్గత ప్రజాస్వామ్యం ఎక్కువ. ఇదే ఆ పార్టీ అధికారంలో ఉన్న రాష్ట్రాల్లో టెన్షన్ పెడుతుంది. ఎవరు ఎప్పుడైనా సమావేశాలు కావచ్చు, ఏమైనా మాట్లాడవచ్చని ఆ పార్టీ నేతలే తరచూ చెబుతూ ఉంటారు. ఇప్పుడు తెలంగాణ కాంగ్రెస్ లో ఇలాంటి సమావేశం ఒకటి జరిగింది. ఇది పాలకులను పరుగులు పెట్టిస్తోంది. కాంగ్రెస్ కు చెందిన 10 మంది ఎమ్మెల్యేలు రహస్యంగా సమావేశమయ్యారు. హైదరాబాద్ కు సమీపంలో ఓ ఫామ్ హౌస్ లో ఈ భేటీ జరిగినట్టు తెలుస్తోంది. తెలంగాణకు చెందిన ఓ మంత్రి వ్యవహారం కాంగ్రెస్ లో సమస్యలు సృష్టిస్తోందని తెలుస్తోంది. ఆయనకు వ్యతిరేకంగా ఎమ్మెల్యేలు ఏకమవుతున్నారు. ఇప్పుడు 10 మంది ఎమ్మెల్యేలు కూడా ఇదే విషయంపై చర్చించినట్టు తెలుస్తోంది. ఆ మంత్రి తీరు నచ్చకపోవడంతోనే ఇలా రహస్యంగా సమావేశమైనట్టు చెప్పుకుంటున్నారు. ఈ 10 మంది ఎమ్మెల్యేలు ఇలా సమావేశం అవ్వడానికి ఇద్దరు ఎమ్మెల్యేలు 2 రోజుల ముందు సీఎం రేవంత్ రెడ్డితో సమావేశమయ్యారు. తమకు పార్టీలో జరుగుతున్న అన్యాయం పట్టించుకోవడం లేదంటూ అసంతృప్తి వ్యక్తం చేశారు. ఇదే అంశంపై 10 మందితో ఫామ్ హౌస్ లో కూర్చొని మాట్లాడుకున్నట్టు తెలుస్తోంది. ఇలా 10 మంది ఎమ్మెల్యేలు ఇలా వేరుగా సమావేశం కావడంతో సీఎం రేవంత్ రెడ్డి అలర్ట్ అయ్యారు. అందుబాటులో ఉన్న కీలక నేతలతో సమావేశం కానున్నారు. స్థానిక సంస్థల ఎన్నికలు, బీసీ రిజర్వేషన్ అంశంపై అని చెబుతున్నప్పటికీ ఇది మాత్రం 10 మంది ఎమ్మెల్యేలు ప్రత్యేకంగా సమావేశం కావడంపైనే అంటున్నారు కాంగ్రెస్ వర్గాలు. బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. తెలంగాణ కాంగ్రెస్ లో అలజడి రేగింది. కొంతమంది ఎమ్మెల్యేలు గ్రూప్ గా ఏర్పడి రహస్య సమావేశం కావడం సంచలనంగా మారుతోంది. అయితే ఆ సమావేశానికి ఎవరు వెళ్లారు, వాళ్ళు ఏ ఉద్దేశంతో భేటీ అయ్యారనే విషయాలు కాంగ్రెస్ నేతల్లో చర్చనీయాంశమయ్యాయి. ఈ పరిణామాలతో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కూడా అలర్ట్ అయ్యారు. అందుబాటులో ఉన్న నేతలతో అత్యవసర సమావేశం ఏర్పాటు చేశారు. కాంగ్రెస్ లో అంతర్గత ప్రజాస్వామ్యం ఎక్కువ. ఇదే ఆ పార్టీ అధికారంలో ఉన్న రాష్ట్రాల్లో టెన్షన్ పెడుతుంది. ఎవరు ఎప్పుడైనా సమావేశాలు కావచ్చు, ఏమైనా మాట్లాడవచ్చని ఆ పార్టీ నేతలే తరచూ చెబుతూ ఉంటారు. ఇప్పుడు తెలంగాణ కాంగ్రెస్ లో ఇలాంటి సమావేశం ఒకటి జరిగింది. ఇది పాలకులను పరుగులు పెట్టిస్తోంది. కాంగ్రెస్ కు చెందిన 10 మంది ఎమ్మెల్యేలు రహస్యంగా సమావేశమయ్యారు. హైదరాబాద్ కు సమీపంలో ఓ ఫామ్ హౌస్ లో ఈ భేటీ జరిగినట్టు తెలుస్తోంది. తెలంగాణకు చెందిన ఓ మంత్రి వ్యవహారం కాంగ్రెస్ లో సమస్యలు సృష్టిస్తోందని తెలుస్తోంది. ఆయనకు వ్యతిరేకంగా ఎమ్మెల్యేలు ఏకమవుతున్నారు. ఇప్పుడు 10 మంది ఎమ్మెల్యేలు కూడా ఇదే విషయంపై చర్చించినట్టు తెలుస్తోంది. ఆ మంత్రి తీరు నచ్చకపోవడంతోనే ఇలా రహస్యంగా సమావేశమైనట్టు చెప్పుకుంటున్నారు. ఈ 10 మంది ఎమ్మెల్యేలు ఇలా సమావేశం అవ్వడానికి ఇద్దరు ఎమ్మెల్యేలు 2 రోజుల ముందు సీఎం రేవంత్ రెడ్డితో సమావేశమయ్యారు. తమకు పార్టీలో జరుగుతున్న అన్యాయం పట్టించుకోవడం లేదంటూ అసంతృప్తి వ్యక్తం చేశారు. ఇదే అంశంపై 10 మందితో ఫామ్ హౌస్ లో కూర్చొని మాట్లాడుకున్నట్టు తెలుస్తోంది. ఇలా 10 మంది ఎమ్మెల్యేలు ఇలా వేరుగా సమావేశం కావడంతో సీఎం రేవంత్ రెడ్డి అలర్ట్ అయ్యారు. అందుబాటులో ఉన్న కీలక నేతలతో సమావేశం కానున్నారు. స్థానిక సంస్థల ఎన్నికలు, బీసీ రిజర్వేషన్ అంశంపై అని చెబుతున్నప్పటికీ ఇది మాత్రం 10 మంది ఎమ్మెల్యేలు ప్రత్యేకంగా సమావేశం కావడంపైనే అంటున్నారు కాంగ్రెస్ వర్గాలు.